నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో సంఘం నూతన అధ్యక్షుడిగా సముద్రాల వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా ఇరుకుల రాంబాబు, కోశాధికారిగా బద్దూరి శేఖర్లు విజయం సాధించారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన సంఘ సభ్యులకు అండగా నిలుస్తామని, వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా చేయూతను అందిస్తామని, అదే సమయంలో సంఘాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. స్టార్ట్అప్ సైలెన్స్ ఉన్నారు, స్టార్ట్అప్ సైలెన్స్ ఉన్నారు. జై బోలో వాసవి మాతా కీ జై, జై బోలో వాసవి మాతా కీ జై, జై జై మాతా వాసవి మాతా, జై జై మాతా వాసవి మాతా, జై జై. ఈ రోజు జరిగిన మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో మా నలుగురు సభ్యులు ఎలక్షన్ కమిటీగా ఏర్పడి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దాంట్లో అధ్యక్షునిగా సముద్రాల వెంకన్న 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మరియు కార్యదర్శిగా ఇరుకుల రాంబాబు 53 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. మెజార్టీ కోశాధికారిగా బద్దూరి శేఖర్ 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. కావున వారందరికీ సర్టిఫికేట్లు ఇష్యూ చేయడానికి తయారు చేసి పెట్టినాం. ఒక 5 నిమిషాల తర్వాత సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తాం. విజయం నా విజయం కాదు, అందరితో నేను సహకరిస్తాను, నా చేతన సహాయం చేస్తాను. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా కలిసికట్టుగా పని చేసుకొని మన ఆర్యవైశ్యాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దామని నా అభిప్రాయం. ఏమైనా తప్పు చేసినా మరి తమ్ముళ్ళగా నన్నలాగా భావించి మాకు ఏ విషయం చెప్తే మేము దాంతోపాటు సహకరిస్తాము. ప్రతి ఒక్కరు పేరున ఓటేసి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై వాసవి మాతాకి, జై వాసవి మాతా, జై జై వాసవి మాత. ఈరోజు మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా సముద్రాల వెంకన్న విజయంగా గెలుపొందమైనది. సెక్రటరీగా ఇరుకుల రాంబాబు, కోశాధికారిగా బద్దూరి శేఖర్ గారు, మన ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లే ఈ విజయాన్ని అంత విజయంగా వన్ సైడ్తోని 80% మనకు ఓట్లు, 95% మనకు విజయవంతంగా చేశారు. అందరి సహకారంతోనే మేము గెలిచినాము. అందరితో కలుపుకొని పోతాం. జై వాసవి మాత. ఈరోజు మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం సభ్యుల సహకారంతో ఈరోజు మేము విజయం సాధించడం జరిగింది. నా విజయానికి మొత్తం మా సభ్యులందరి సహకారంతో ఈరోజు నేను విజయం సాధించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబ సభ్యుడు వాళ్ళ కొడుకు అయితే ఎట్లా చేస్తాడో వాళ్ళకు ఆ విధంగా నేను ప్రతి ఒక్కరికి నా వంతు సహకారం ప్రతి విషయంలో కూడా నేను వాళ్ళకు సహకరిస్తాను, ప్రతి విషయంలో సహకరించి చేస్తాను. దీని అందరికీ మా సభ్యులందరి సహకారంతో నేను విజయం సాధించాను కాబట్టి వాళ్ళందరికీ పేరు కృతజ్ఞతలు నాకు.